హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఊరిలో వినాయకుడు డే 2. ప్రొద్దున్నే లేచి వంట చేసుకొని అయ్యగారు వచ్చేసరికి మనం రెడీ అయి ఉండాలి. అందుకే ఫాస్ట్గా వంట చేస్తున్నాను. రోజు డైరెక్ట్ లంచే, నో టిఫిన్స్. అండ్ పిల్లలకి ఉంది, అందుకే ఓట్స్తో చేసా చిన్నోళ్ళకి. అండ్ అయ్యగారు వచ్చి పూజ అయిపోయాక మేము కొన్ని ఫొటోస్ దిగాము. నైట్ దిగడానికి వీల్లేదు అండ్ లైటింగ్ ప్రాబ్లం కాబట్టి అండ్ ఫొటోస్ అన్నీ నీట్గా రాలేదు, అందుకే తెల్లారి కొన్ని దిగాము. పెద్దోడికి హనుమాన్ అన్న వినాయకుడు అన్న చాలా ఇష్టం, అందుకే చూసారా ఫేస్లో ఎంత వెలుగుతుందో. మా చిన్నోడికి మాత్రం బొట్టు పెట్టడం అంటే ఇష్టం, అందరికీ బొట్టు పెడతాడు. జేజ బొట్టు పెడతా అంటే వాళ్ళ నాన్న పెట్టిస్తుండు, మళ్ళీ పెడతాడంట. అంత ఇష్టం బొట్టు పెట్టడం. పూజ అయిపోయింది. పూజ అయిపోయాక ఏం చేస్తాం, పిల్లలకి తినిపించాలి కదా. చలో తినిపించేద్దాం. కాపీరైట్స్ వస్తాయని మ్యూట్లో పెట్టాను సాంగ్. వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను తినిపించేసా. మా పెద్దోడు తినేసాక చిన్నోడిని తినిపించడానికి వినాయకుని దగ్గర డ్యాన్స్ అయిపోయింది, వినాయకుని దగ్గర ఎగరడం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇసుకలో ఎక్కి ఇద్దరు కలిసి ఇసుక ఎక్కిండంటే ఇంక దిగడం అనేది ఉండదు. ఇంకే టైంకి దిగుతాడో ఏమో, ఆడుతూనే ఉన్నాడు. దిగునాని కుక్క నాగమంటున్నాడు, దిగు జారు. ఎన్నిసార్లు పిలిచినా దిగలేదు. నేను పిలుస్తుంది చూసి అక్కడ ఉన్నాయన బెదిరిస్తే అప్పుడు దిగిండు. పాపం ఆయన ఎవరో బెదిరిస్తే అంత దిగిండు. కింద బోరింగ్ కాడొచ్చి చేరిండు. ఇంకా ఆ నుంచి కదులుతాడా, కదలడే. ఆడద్దంటే ఇక్కడ వచ్చి చేరిండు. ఎక్కడో ఒక ఆడ పని అయితే ఉండాలి అంతే. కీస్ పిట్ట, మైక్ అవసరం లేదు కన్నా. ఉండరా, వాటర్ ఆగిపోతే కూడా ఏడవాలా, పిలిస్తే రానా. బోరింగ్ దగ్గర నుంచి కదలుడే లేదు. ఆ బోరింగ్ కొట్టడం, ఆ పెట్టడం, కడగడం ఇదే సరిపోయింది వానికి. చూసిరా చేయలాగా అడుగుతుండో అని. నాతోటి కాదురా అని సైడ్ అయిపోతే వాళ్ళ అక్క వచ్చి కొడుతుంది. అక్కడి నుంచి మాత్రం కదులుతలేడు వీడు. శ్రీజిత్ మళ్ళెటు ఎట్ సైడ్. ఈసారి వర్షం పడడం ఏమో కానీ పాపం వీళ్ళ డెకరేషన్ మాత్రం ఊడట్లేదు. కావడానికి కారణం వర్షం. ఎందుకంటే ముందు రోజు వర్షం పడి ఇవన్నీ డెకరేషన్ అంతా ముందు రోజు చేయాల్సింది. వర్షం పడేసరికి ఇవి చేయలేకపోయారు. డెకరేషన్ వాళ్ళ హ్యాండ్ ఇవ్వడం. అండ్ మా చిన్నోడు ఇంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా వినాయకుని పెట్టే ముందే ఇవన్నీ రెడీ చేసేవాళ్ళు. ఈసారి మాత్రం వినాయకుని పెట్టిన నెక్స్ట్ డే రెడీ చేయాల్సి వస్తుంది. పాపం వాళ్ళకి డెకరేషన్ వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం, వీళ్ళకి దెబ్బ పడ్డది. నెక్స్ట్ బ్యాచ్ ఎవరు? పాపం వాళ్ళు ఎవరు తెత్తలేరని వాడు పని చేయడానికి కాదు, వాడు ఎవరు తెత్తలేరని వాడు లేపుతుండు. అది ఇచ్చేటి కావురా, ఫెయిల్ కావాలి. వచ్చింది పట్టుకున్నాడు, హెల్ప్ చేస్తుండు బాబాయ్కి. ఎవరు రాళ్ళు కన్నా, వాళ్ళు ఎవరు? పొద్దున్న ఇప్పుడు టిఫిన్ టైంకి వెళ్ళి లంచ్ టైంకి మళ్ళీ ఇంట్లోకి వచ్చినాం. ఇప్పుడు పెద్దోడిని తినిపిస్తారా. అక్క తమ్ముడు కలిసి కార్డ్స్ ఆడుతారు. ఎవరు విజేత ఎవరురా? అది నేనే. పాప మరి చూసినావా, అక్కనే విన్ అంటాడు.
అక్కకి సపోర్ట్ చేస్తాం. ఆ ఊరు మత్తడి చూడడానికి వెళ్ళాం పోయేటప్పుడు, అలా చూసి వెళ్ళాం. కానీ పిల్లలకి అక్కడ నుంచి రావాలని లేదు, వాళ్ళకే కాదు మా ఊరిని వదిలిపెట్టి మాకే పోవాలనిపించలేదు. స్కూల్ కోసమైనా వెళ్ళాలి, తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.